హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఇప్పుడు చూపిస్తుంది ఇండివిజువల్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అనమాట. టోటల్గా 180 గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ విత్ 4 కార్ పార్కింగ్. కిందంతా స్టిల్ట్ అంతా పార్కింగ్ వస్తుంది విత్ వాచ్మెన్ రూమ్. ఇదేమో వాచ్మెన్ రూమ్ వస్తుంది పార్కింగ్ దగ్గర. వాచ్మెన్ బాత్రూము, వాచ్మెన్ రూమ్ అనమాట. ఇదంతానేమో పార్కింగ్ ఏరియా వస్తుంది మనకైతే. 4 కార్ పార్కింగ్ అనమాట ఇది. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. 180 గజాలు అంటే దగ్గర 3.5 సెంట్ పైన వస్తుంది అనమాట సైట్ అయితే. ఈస్ట్ ఫేసింగ్ న్యూ హౌస్ అండి ఇది. మ్యాక్సిమం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కబోర్డ్ వర్క్ అండ్ సింపుల్గా ఫైనల్ ఫినిషింగ్ ఒకటి జరుగుతుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అవుతుంది. 4 కార్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇదంతా కార్ పార్కింగ్. G+3 అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ పైన చూపిస్తాను. మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడేమో లిఫ్ట్ ఇచ్చారు. స్టెప్స్ కూడా ఇచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్, స్టీల్ రైలింగ్ ఇచ్చారు. అండ్ టోటల్గా G+3 180 గజాల్లో G+3 అనమాట. ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూమ్ వస్తుంది. టోటల్గా 5,400 SFT వస్తుంది బిల్డింగ్ మొత్తం మీద. ఇక్కడ పార్కింగ్తో కూడా కలిపి టోటల్గా 5,400 SFT వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. అండ్ స్టిల్ట్ ఉంది. స్టిల్ట్ ఏమో పార్కింగ్ ఇచ్చారు, 4 కార్ పార్కింగ్. అండ్ ఇది వచ్చేసేపటికి లిఫ్ట్ అవుతుంది అనమాట. 4 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ ఇచ్చారు. ఇది 3 బెడ్రూమ్. ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూము విత్ గేట్స్ కూడా ఇచ్చేసారు. ఫ్రంట్ వచ్చేసేపటికి స్టీల్ రైలింగ్ వచ్చింది. PVC సీలింగ్ ఇచ్చారు కారిడార్లో. అండ్ మెయిన్ ఎంట్రన్స్ అయితే రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు. అండ్ మెయిన్ ఫ్లోర్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి అనమాట.